ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే మహిళలకు చాలా ఇబ్బందులు అవుతున్న విషయం తెలుసు. అసలు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, కాంగ్రెస్ ఎట్లా స్పందించాలి దీని మీద? ఈరోజు ఉస్మానియా సమగ్ర అభివృద్ధి సమాలోచన సభకు ఈరోజు వచ్చినటువంటి విద్యార్థినులు కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేశారు. మీరందరూ కూడా వినే ఉంటారు. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉన్నది, ఆడపిల్లల సంఖ్య పెరుగుతూ ఉన్నది. అమ్మాయిలు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అమ్మాయిలు ఈరోజు హాస్టల్లో ఉండాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఒక హాస్టల్ 2 నుంచి 3కి కేటాయించాల్సిన రూమ్స్ ఈరోజు 7 నుంచి 8 మంది పండుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో వాళ్ళ జీవనం ఎలా కొనసాగిస్తున్నారు? ఈరోజు నక్కు నిక్కులాడుతూ ఆ హాస్టల్లో ఈరోజు విద్యార్థులు జీవనం కొనసాగిస్తున్నారు. ఒక 7-8 బెడ్లు వేయడం వల్ల రూమ్లో కనీసం తిరుగుదామంటే, ప్రశాంతంగా కూర్చుందామంటే, ప్రశాంతంగా చదువుకుందామంటే కూడా ఈరోజు గర్ల్స్ హాస్టల్లో లేవు. ఏదైతే స్టడీ హాల్స్ ఉన్నాయో ఆ స్టడీ హాల్స్లో కూడా బెడ్స్ వేసి జీవనం సాగిస్తున్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఇంత పురాతనమైన యూనివర్సిటీ, దక్షిణ భారతంలో అతి ప్రాచీనమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు అమ్మాయిలు చదువుకోవాలంటే, అమ్మాయిలు ఇక్కడ జీవనం కొనసాగించాలంటే ఎంత దుస్థితి నెలకొన్నదంటే చాలా అగౌరవమైనటువంటి దుస్థితి ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉంది. కాబట్టి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మేము లేవనెత్తుతూ ఉన్నాం. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా మీరు తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.